అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని నియోజకవర్గంలో ఉన్న తటస్థ ఓట్లను సరిచేసి ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్తూ ధర్మారం గ్రామ అభివృద్ధికి 32 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు. 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము 2023-24 యాసంగిల 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25 2 నెలల 2 రోజులు పట్టింది. 2025 9 రోజులు వేసినాం. 2025-26 మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలల 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక బోనస్ ఇస్తా ఉన్నాం. బోనస్ తో పాటుగా 10 సంవత్సరాలు బంద్ చేసినటువంటి పనిముట్లు యాంత్రీకరణ పేరు మీద మీరు చూస్తున్నారు. మీరు కూడా హుస్నాబాద్ లో మార్కెట్ యార్డ్ ఏ విధంగా యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చినామో తెలుసు. పనిముట్లు కూడా జీరో చేసినటువంటి పరిస్థితి. మేము రైతులకు సంబంధించి మరొకసారి కూడా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, కట్టుబడి ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్దం చేసుకుని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి బిఎల్ఓకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002, 2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరుడు తమ ఓటు హక్కును బిఎల్ఓను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 వచ్చే డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా బిఎల్ఓలు, బిఎల్ఏలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టుల నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈ రోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ ఎస్ఐఆర్ ను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బిఎల్ఓ గారు, బిఎల్ఏ గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2002, 2025 పట్ల అవగాహన కలిగిస్తా ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని, దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం